వైకుంఠ ఏకాదశి ముందు తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ప్రకంపనలు ఇంకా వెనువస్తూనే ఉన్నాయి. తిరుపతి వెళ్లి ప్రమాదం ఎలా జరిగిందో స్వయంగా పరిశీలించి బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 2 అధికారులను సస్పెండ్ చేశారు. మరో 2ని బదిలీ చేశారు. పరామర్శకు వెళ్లిన తమ యజమాని జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు మాట్లాడిన మాటలను బ్యానర్ చేసిన సాక్షి పత్రిక చంద్రబాబే మొదటి ముద్దాయి అని హెడ్లైన్ పెట్టింది. పోలీసులు చంద్రబాబు కుప్పం పర్యటన సేవలో మునిగిపోయారని జగన్ ఆరోపించారు. టీడీపీ వైపు నుంచి తొక్కిసలాట వెనుక వైసీపీ శ్రేణులు వారి కుట్ర ఉండొచ్చన్న ఆరోపణలు సూచనప్రాయంగా వినవచ్చాయి. తిరుపతిలో ఉన్న నా మీడియా మిత్రులు కొంతమందితో నేను దీని గురించి మాట్లాడాను వివరంగా. తొక్కిసలాట ఎలా జరిగిందనే దానికి సంబంధించి ప్రధాన స్రవంతి మీడియాలో వచ్చిన కథనాల్లో పెద్ద తేడా లేదు. జరిగింది కూడా అదే. బైరాగిపట్టిన టోకెన్ కేంద్రం దగ్గర జనం గుమికూడిన పార్క్ గేటును ఒక డీఎస్పీ అనాలోచితంగా తెరవడం ఈ విషాదానికి దారితీసింది. కారణం కనపడుతున్నది కాబట్టి దీన్ని వదిలిపెడదామా? ఆ పోలీస్ అధికారిని బాధ్యుడిగా చేసి చేతులు కడుక్కుందామా? అలా చేయడం మనం బాధ్యత మరచినట్లు అవుతుంది. తిరుపతి తొక్కిసలాట విషాదం వెనుక చాలామంది బాధ్యత ఉంది. చాలామంది అధికారుల నేరపూరిత నిర్లక్ష్యం ఉంది. ఏమాత్రం తేడా వచ్చినా ప్రజల ప్రాణాలతో చెలగాటం అన్న వాస్తవాన్ని విస్మరించిన వారిని ఎలా క్షమించగలం? నిజంగానే 6 ప్రాణాలు కోల్పోయాయి కదా. సమన్వయ లోపం కూడా నా దృష్టిలో నేరపూరిత నిర్లక్ష్యమే. ముఖ్యమంత్రి సమక్షంలో టీటీడీ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలా పోట్లాడుకున్నారంటే అర్థమైపోవడంలా. నిజానికి అసలు ప్లానింగ్లోనే లోపం ఉంది. అదేంటో తెలియాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. తిరుమల, ఇతర విష్ణాలయాలలో ఉత్తరద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి రోజు జరుగుతుంది. తర్వాతి ద్వాదశి రోజున కూడా ఆ ద్వారం నుంచి దర్శనాలు జరుగుతాయి. కానీ లెక్క ప్రకారం ఏకాదశి రోజు దర్శనమే ఉత్తరద్వార దర్శనం. తిరుమలలో ఆ 2 రోజుల్లో ఉత్తరద్వార దర్శనం జరగడం అనూచానంగా వస్తున్నది. జగన్ హయాంలో భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ చేసిన తర్వాత ఆయన వైకుంఠ ఏకాదశితో మొదలుపెట్టి ఏకంగా 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం చేయిస్తూ వచ్చారు. దానికి కొండపై కాకుండా కింద తిరుపతిలో టోకెన్లు పంపిణీ చేసే పద్ధతి మొదలుపెట్టారు. నగరంలో 4 చోట్ల టోకెన్లు ఇచ్చే కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్థానికులను దృష్టిలో ఉంచుకొని రాబోయే ఎన్నికల్లో వారి మద్దతు సంపాదించడం కోసం ఆయన ఈ పని చేసినట్టు విమర్శలు వచ్చాయి. వాటిని పూర్తిగా తోసిపుచ్చలేం కూడా. లేకపోతే తిరుపతిలో యూనివర్సిటీలో పెద్ద స్టేడియం ఉంది, ఎస్వి యూనివర్సిటీలో. నగరంలో ఇంకా 4-5 పెద్ద మైదానాలు ఉన్నాయి. ఈ టోకెన్లు ఇచ్చేదేదో అక్కడ ఇవ్వచ్చు కదా, బ్యారికేడ్లు కట్టి. ఇరుకు సందుల్లో ఇళ్ల మధ్య చిన్న స్కూల్ బిల్డింగ్స్లో ఎందుకు? అప్పుడు కరుణాకర్ రెడ్డి తిరుపతి శాసనసభ్యుడు. 2024 ఎన్నికల్లో తాను తప్పుకొని తన కుమారుడు అభినయ్ రెడ్డిని పోటీలోకి దింపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కుమారుడు గెలుపు కోసం ఆయన టీటీడీ నిధులను 100 కోట్ల వరకు తిరుపతిలో ఖర్చు పెట్టాలని కూడా చూశారు. బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు దాన్ని. ఈ టోకెన్ల పంపిణీ వ్యవహారం కూడా ఆ లక్ష్య సాధన దిశగా చేసిన యత్నం కావచ్చు. కాకపోయినా 10 రోజులు ఉత్తర ద్వార దర్శనాలు ఎలా కరెక్ట్ అవుతాయి? అదే లాజిక్తో మరొకరు 1 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాలు అంటారు. ఒప్పుకుందామా? దీనివల్ల భక్తులు 2 సార్లు గంటల క్యూలో నిలబడాల్సి వస్తుంది. ఒకసారి టోకెన్ తీసుకోవడానికి, మరొకసారి కొండ మీద దర్శనానికి. దైవదర్శనం కోసం వచ్చే భక్తులకు వీలైనంత తేలిగ్గా పని పూర్తి అయ్యేట్లు చూడడమా టీటీడీ పని, లేక వారి కష్టాలు ఎక్కువ చేయడమా? చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీకి కొత్త ఈవో వచ్చారు, కొత్త పాలకవర్గం వచ్చింది. కరుణాకర్ రెడ్డి హయాంలో పెట్టిన పద్ధతిని మార్చకుండా దారినే కొనసాగించాలని వారికి ఎవరు చెప్పారు? 10 రోజులు ఉత్తర ద్వార దర్శనం తీసేసి పాత పద్ధతిలో 2 రోజుల పాటు దర్శనం చేయించవచ్చు కదా. ఏ పేచీ లేకుండా ఎప్పటి నుంచో నడుస్తున్న విధంగా వైకుంఠ ఏకాదశి దర్శనాలు సాగిపోయేవి కదా. లేదు, ఇప్పటికిప్పుడు ఆ పద్ధతి తీసేయడం కరెక్ట్ కాదనుకున్నారనుకోండి. ఇప్పుడు కూడా కరుణాకర్ రెడ్డి హయాంలో పెట్టిన టోకెన్ పంపిణీ కేంద్రాల్లోనే టోకెన్లు పంపిణీ చేయాలా? వాటిని మార్చడానికి వీలు లేదా? దేవుడు ఊరు కూడా ఏమంటారు దీన్ని? గుడ్డెద్దు చేలో పట్టడం కాకపోతే. ఆ బైరాగిపట్టెడి దగ్గర గత ఏడాది కూడా తొక్కిసలాట జరిగింది. 15 మంది గాయపడ్డారు. అదృష్టవశాత్తు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే ఎలా? పెద్ద చదువులు చదివి ఐఏఎస్, ఐపీఎస్ సాధించాం కాబట్టి ప్రాణాలు పోతే తప్ప పాఠాలు నేర్చుకునేది లేదంటారా ఏమిటి? తిరుమలలో రోజుకు 70-80 వేల మందికి దర్శనం చేయించగలరు. ఎంత రద్దీ ఉన్న రోజుల్లో కూడా తొక్కిసలాట జరగలేదు. ఎవరి దారిని వారు కొండ ఎక్కుతారు, ఎవరి దారిని వారు దర్శనం చేసుకుంటారు, ఎవరి దారిని వారు కొండ దిగుతారు. ఎన్నాళ్ళ నుంచో, ఎప్పటి నుంచో జరుగుతుంది ఇలా. అలాంటిది తిరుమలను వదిలేసి తిరుపతిలో టోకెన్ల పేరుతో వేలాది మంది జనాన్ని పోగేయడం ఏమిటి? తిరుమలలో ఎన్ని గంటల క్యూలో నుంచున్నా భక్తులు ఆకలి బాధకు గురి కాకుండా వేడివేడి పలహారాలు పెడతారు, పిల్లలకు పాలిస్తారు, ఎక్కడికక్కడ టాయిలెట్లు ఉంటాయి. పెద్దవారికి కూడా, వయసులో పెద్దవారికి కూడా కష్టం అనిపించదు.
ఈ సౌకర్యాలు ఏమీ లేకుండా తిరుపతిలో టోకెన్ కోసం రోజంతా క్యూలో నుంచోడానికి ఊహించుకోండి ఒకసారి. అక్కడ పార్కులో సమస్యలు పడిపోయారంటే పడిపోరు మరి. ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చే తిరుమల వంటి క్షేత్రాల నిర్వాహకులు, అలాంటి క్షేత్రాలు ఉన్న పట్టణాల అధికారులు ఎంతైనా ప్రతిభావంతులై ఉండాలి. అమలులో ఉన్న పద్ధతుల లోపాలను గమనించి వాటిని ఎప్పటికప్పుడు మెరుగు చేయడం, మరింత వినూత్నమైన పద్ధతులు కనుక్కోవడం వారి నిత్యకృత్యమై ఉండాలి. ప్రస్తుతం ఉన్న తిరుమల తిరుపతి అధికారుల దగ్గర ఈ లక్షణాలు లేవని రుజువైంది. అయితే అలా రుజువు అవ్వడానికి 6 అభాగ్యులు ప్రాణాలు కోల్పోవలసి రావడం విషాదం.